అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో లోతు తుక్కులు ప్రయోజనాలు, టమాటాలో కాయ పగుళ్ళు నివారణ, ఉద్యోగం వదిలి నాటుకోళ్ల పెంపకంతో స్థిరపడ్డ నెల్లూరు రైతు అనుభవాలు, రైతు బంధు పథకం కింద గోదాముల్లో ధాన్యం నిల్వ, రైతులను ప్రోత్సహిస్తున్న నెల్లూరు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు. సంవత్సరం పొడవునా సాగు చేయదగ్గ కూరగాయ పంట టమాటా. వేసవి పంటగా సాగు చేసిన పైరు ప్రస్తుతం పూత, పిందె, కోత దశల్లో ఉంది. కోత దశలోని టమాటా తోటల్లో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కాయ పగుళ్ళు. వేసవి పంటలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దాదాపు 5 నుంచి 10% పంటను నష్టపోవలసి వస్తోంది. అసలు కాయ పగుళ్ళు ఏ కారణాల వల్ల ఏర్పడతాయి, నివారణకు ఎలాంటి చర్యలు పాటించాలో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. టొమాటోలో కాయ పగుళ్ళు బోరాన్ ధాతువు లోపించినప్పుడు లేదా నీటి తడులు సక్రమంగా లేనప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్నా పంట మార్పిడి చేయకుండా అదే పొలంలో తిరిగి టొమాటో సాగు చేసిన టొమాటో పైరులో బోరాన్ ధాతువు లోపిస్తుంది. మనం అందించే నీటిలో కార్బొనేట్లు, బైకార్బొనేట్లు, హానికర లవణాలు అధికంగా ఉన్నప్పుడు కూడా కాయ పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. బోరాన్ లోపించినప్పుడు లేతాకులు మెలితిరిగి చనిపోతాయి. ముదురాకులు వంకర్లు తిరిగిపోయి పూత, పిందె కూడా రాలిపోతుంది. అదే కోత దశలో కనుక బోరాన్ లోపిస్తే కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లలో ఇతర శిలీంధ్రాలు చేరి చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఇలా పగిలిన కాయల్లో నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కాయలు మార్కెట్ చేయటానికి పనికిరావు. కాబట్టి సాగు ప్రారంభం నుంచే సమగ్ర పోషక యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. దీనివల్ల పైరుకు కావలసిన పోషకాలన్నీ సమతుల్యంగా అంది దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. నీటి తడుల విషయంలోనూ రైతులు జాగ్రత్తగా ఉండాలి. నేల రకాన్ని, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 3-4 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాలి. రైతులు డ్రిప్ను ఏర్పాటు చేసుకుంటే నీటితో పాటు ఎరువులను కూడా ఫర్టిగేషన్ పద్ధతిలో అందించే అవకాశం ఉంటుంది. దీనివల్ల నీరు, ఎరువుల వినియోగం సామర్థ్యం బాగుంటుంది. రైతుకు ఖర్చుతో పాటు శ్రమ తగ్గుతుంది. కాయ పగుళ్ల నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్తో పాటు 10 గ్రాముల యూరియా కలిపి 15 రోజుల వ్యవధిలో పైరుపై 2 సార్లు పిచికారీ చెయ్యాలి. దీంతో కాయ పగుళ్ల సమస్యను అధిగమించి నాణ్యమైన అధిక ఉత్పత్తిని పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా రైతులు ఖరీఫ్, రబీ పంట కోతలు పూర్తయ్యాక తిరిగి వర్షాకాలం వచ్చేంత వరకు భూమిని దున్నకుండా అలానే వదిలేస్తుంటారు. ఇలా వదిలేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి
భూమిలోని నీటిని, ఇతర పోషకాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమే కాదు, భూమి లోపలి పొరల నుంచి నీరు కూడా ఆవిరైపోతుంటుంది. ఏప్రిల్, మే మాసాలు పండ్ల తోటలు, కూరగాయ పంటలు మినహా మిగతా భూములన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలంటే సుమారు 9 అంగుళాల వరకు లోతు దుక్కులు చేసుకోవాలి. ఫలితంగా వర్షపు నీటిని వడిసి పట్టుకునే అవకాశంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలా మంది రైతులు వ్యవసాయం అనేది కొత్త కాదు, కాకపోతే ఈ పొలం తయారీ విధానాల్లోనే కొన్ని మార్పులు, పొలం దున్నేటప్పుడు కొన్ని రకాల ప్రత్యేక పద్ధతులను గనక పాటిస్తే మనకి వ్యవసాయం కొంతవరకు ఖర్చులు తగ్గడం కానీ దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. అందులో ఒక పద్ధతి ఏంటంటే వేసవిలో భూమిని లోతుగా దుక్కు దున్నాలి అని చెప్పేసి కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి అయినా లోతుగా దుక్కు దున్నడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మనకి. వరి పంటే తీసుకుంటే ఖరీఫ్లో వెదజల్లుడు పద్ధతిలో చేస్తున్నారు, అంటే మెట్టు వరి వెదజల్లే పద్ధతి. అదేంటంటే భూమిని పైన దున్నేయటం, విత్తనాలు జల్లటం, దాంట్లో కలుపు సమస్య చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి అలాంటి పొలాల్లో తప్పనిసరిగా లోతు దుక్కులు దున్నాల్సినటువంటి అవసరం ఉంది. మరి రైతులకి ఇప్పుడు లోతు దుక్కులు దున్నడం వల్ల మనకు లాభాలేంటి, మనకు వచ్చేటువంటి ఖర్చులు ఏ విధంగా తగ్గుతాయి, దిగుబడి ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాల్ని రైతులు అర్థం చేసుకోవాలి. మరి లోతు దుక్కులు దున్నాలంటే మామూలు నాగళ్ళు, రొటావేటర్ కాకుండా దీనికి రెక్క నాగలని ఉంటుంది, ఎంబీ ప్లవ్ అంటాం. 2 నాగళ్ళు ఉంటాయి. కొంచెం దున్నడానికి కూడా మామూలు కల్టివేటర్తో దున్నేదానికన్నా కొంచెం సమయం కూడా ఎక్కువ పడుతుంది. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి అయినా కానీ మనం ఈ లోతు దుక్కులు అనేవి తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే పైన దున్నేయటం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఒక హార్డ్ ప్యాన్ సాయిల్ ఒక 6 ఇంచీల కిందన గట్టి పొర ఏర్పడిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు లోతు దుక్కు ఈ ఎంబీ ప్లవ్తో చేస్తారో ఆ గట్టి పొర అనేది పగలటం జరుగుతుంది, భూమిలో ఉన్న గట్టి పొర. అదేవిధంగా మట్టి ఒక అడుగు లోపల వరకు కూడా తిరగబడుతుంది. అదేవిధంగా లోతు చాళ్ళు వస్తాయి మీకు. అన్ని పంటలకి మనం చెప్తుంటాము, ప్రత్యేకించి చెరుకు పంట వేసే రైతులైతే తప్పనిసరిగా లోతు దుక్కులు చేయాలి. ఎందుకంటే లోతుగా ఆ విత్తన ముచ్చెలు నాటమని చెప్తాం, పడిపోకుండా ఉండాలి. మరి అదేవిధంగా ఇతర పంటల్లో కూడా ఇలా లోతు దుక్కులు వేసవిలో చేయమంటున్నాం ప్రత్యేకించి. ఎందుకంటే మనకి ఏప్రిల్, మే నెలలో చూస్తే కనుక పంటలన్నీ కూడా ఖరీఫ్ పంటలు అయిపోతాయి, రబీ పంటలు అయిపోతాయి. కనీసం ఒక 2-3 నెలలు పొలం ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఈ లోతు ఎప్పుడైతే బాగా దున్నుతారో, అడుగు లోతు వరకు పొలాన్ని తిరగా దున్నుతుంటారో లోతు చాళ్ళు ఏర్పడి ఈ వేసవిలో పడినటువంటి మనకి ఏప్రిల్ నెలలో చూస్తే ఒక 35-40 mm పడుతుంటుంది. మే నెలలో చూస్తే యావరేజ్గా ఒక 90 నుంచి 110 mm వరకు కూడా వర్షం పడుతుంది. ఆ పడిన వర్షాన్ని భూమిలో బాగా ఇంకే విధంగా ఉండాలంటే లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ భూమి పొర కిందకున్నటువంటి ఈ కలుపు విత్తనాలన్నీ కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. పై పొరకు రావడం వల్ల ఏంటంటే అప్పుడు ఉష్ణోగ్రతలు సుమారుగా 36 నుంచి 40 డిగ్రీలు, 45 డిగ్రీలు కూడా ఉంటాయి. ఈ ఎండ వేడిమికి ఆ కలుపు తాలూకు విత్తనాలు కొన్ని డెస్కేట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. లేదా పైన దున్నటం వల్ల ఈ పక్షులు కూడా ఈ కలుపు విత్తనాలని ఏరేసి తినడానికి కూడా అవకాశం ఉంటుంది. కలుపు సమస్య తక్కువ ఉండడం వల్ల మనం వేసిన పోషకాలన్నీ కూడా ప్రధాన పంట బాగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కలుపు యాజమాన్యానికి కూడా మనం ఈ లోతు దుక్కులు అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి సస్యరక్షణలో కూడా లోతు దుక్కులు పనిచేస్తాయి. ఎలాగంటే మనం ఒక అడుగు లోతు వరకు దున్నటం వల్ల ఈ శిలీంధ్ర సూక్ష్మ సిద్ధ బీజాలు, అదేవిధంగా పురుగులకు సంబంధించినటువంటి ఈ ప్యూపా దశలు, వివిధ దశలన్నీ కూడా బయట పొరకు వస్తాయి. ఈ ఎండవేడిమి కొంత నాశనం అయిపోతాయి. లేదంటే అప్పుడు పక్షులు కూడా ఏరుతుంటాయి. మీరు గమనించారో లేదు, వేసవిలో కనుక మీరు పొలం దున్నుతూ ఉంటే ఈ కొంగలు కానీ కాకులు కానీ వచ్చి వెనకాల పరిగెడుతుంటాయి. ఎందుకంటే చాలా రకాల పురుగులన్నీ కూడా బయట పడుతుంటాయి. అవి వాటిని తినేసి చాలా వరకు ఆ విధంగా కూడా మనకి ఈ పురుగులు తెగుళ్ళు తగ్గడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మీరు లోతు దుక్కులు దున్నుతారో మట్టి తాలూకా ఎయిరేషన్ అంటారు, అంటే భూమి కింద పొరలకు కూడా గాలి, ఆక్సిజన్ బాగా తగలటం, భూమి బాగా గుల్లబారటం ఎప్పుడైతే జరుగుతుందో పంటల తాలూకా వేరు వ్యవస్థ కూడా కింద పొరలకు వెళ్తుంది. దానివల్ల తుఫాన్లకు కానీ గాలి వచ్చేటప్పుడు చేను పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా కింద పొరలకు వేర్లు ఎప్పుడైతే వెళ్తాయో కింద పొరల్లో ఉండే పోషకాలని, నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎకరా దున్నడానికి 1500 నుంచి 2000 రూపాయలు అవుతున్నా కానీ దానివల్ల లోతు దుక్కుల వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ దిశగా ఆలోచించాలి. కనీసం వెదజల్లుడు పద్ధతిలో అనేసేవాళ్ళు, వరేసేవాళ్ళు, ఈ చెరికేసేవాళ్ళు, అదేవిధంగా అన్ని పంటల్లో కూడా కనీసం 3-4 సంవత్సరాలకు ఒకసారి
లోతు దుక్కులు, ఒక అడుగు లోతు దుక్కులు కనుక వేసవిలో మీరు చేస్తే మీకు చాలా రకాలుగా పంట దిగుబడి మీద, ఖర్చు మీద ప్రభావం ఉంటుందని తెలియజేస్తూ, రైతులు ఈ వచ్చేటువంటి వేసవిలో మీరు రెక్కనాగల సహాయంతో లోతు దుక్కులు చేయించాల్సిందిగా కోరుతున్నాను. గొప్ప చదువులు చదివి ఉన్నత కొలువులు వదిలి పొలం బాట పడుతున్న ఎందరో యువకులను చూస్తున్నాం. కారణాలు ఎన్నున్నా వ్యవసాయం పట్ల ఉన్న మమకారం, సొంతూరుపై అభిమానం వీరిని సాగురంగం వైపుకి మళ్లిస్తున్నాయి. అలాంటి ఓ రైతునే ఇప్పుడు మనం చూడబోతోంది. అయితే ఈ రైతు నాటుకోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నారు. సొంతూరులోని తన నిమ్మ తోటలో ఫ్రీ రేంజ్ పద్ధతిలో నాటుకోళ్లను పెంచుతూ తొలినాళ్లలోనే మంచి లాభాలను చవిచూస్తున్నారు. ఆ రైతు విజయగాథను చూసేద్దాం రండి. నాటుకోళ్లకు దాణా వేస్తున్న ఈ రైతు యనమల వెంకటేశ్వర్ రెడ్డి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్ళూరు గ్రామంలో 5 నెలల క్రితం నాటుకోళ్ల పెంపకం ఆరంభించారు. హోటల్ మేనేజ్మెంట్ MBA చదివి కొన్నాళ్లు ఉద్యోగం, కొన్నాళ్లు వ్యాపారం చేసినా అవేవీ ఈయనకు సంతృప్తినివ్వలేదు. తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలనుకుని తన సొంతూరులోని నిమ్మతోటలో 4000 కోళ్లతో మొదటి బ్యాచ్ను తెచ్చుకున్నారు. 30x150 అడుగుల గల షెడ్డును ఇందుకోసం నిర్మించుకున్నారు. కోళ్లను పగలంతా తోటలోనే వదిలేస్తారు. 4000 కోళ్లలో 1200 సొనాలి రకం కాగా 2800 కోళ్లు అసిల్ జాతివి. వికారాబాద్ నుంచి సొనాలిని, సేలం నుంచి అసిల్ కోడిపిల్లలను తెచ్చుకున్నారు. ఇవి తోటల్లోనే పురుగు పుట్రా తింటూ పెరుగుతాయి. అనుబంధంగా సొంతంగా తయారు చేసుకున్న దాణాను అందిస్తున్నారు. 4.5 నెలలకు బ్యాచ్ పూర్తయి ఒక్కో కోడి సగటున 2 కిలోల బరువు వస్తోంది. అసీల్ కోళ్లు కాస్త ఎక్కువగా 2 నుంచి 2.5 కిలోల వరకు బరువు వస్తున్నాయి. సహజ సిద్ధంగా బయటి వాతావరణంలో పెరగటం వల్ల వినియోగదారులు తన నాటుకోళ్లను ఇష్టపడుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు వెంకటేశ్వర్ రెడ్డి. ఇక్కడ రీసెంట్గా ఒక 5 మంత్స్ నుంచి నాటుకోళ్ల ఫారం పెట్టడం జరిగింది. ఫస్ట్ ఒక 1000 బ్యాచ్ అనేది తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రీ రేంజ్ కాన్సెప్ట్. ఇది షెడ్లో పెరగడం వల్ల యాంటీబయాటిక్స్, ఫీడింగ్ వాటి వల్ల పెరిగింది. రుచి ఉండడం కానీ ఆరోగ్యపరంగా అంత ఇదిగా ఉండేది కాదు. ఫ్రీ రేంజ్ అనేది మనం మామూలుగా గడ్డి, ఆకులు, బయట పురుగులు ఇటువంటి తిని పెరిగిన కోళ్ళండి ఇవి. 5 ఎకరాల్లో మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని గ్రీన్ మ్యాటు ప్లస్ వాళ్ళ సేఫ్టీకి, పాములు, పురుగు, బుట్రాయి రాకుండా వాటి సేఫ్టీకి అవి బయటకు పోకుండా ఇక్కడే పెరగాలనే ఉద్దేశంతో ఫ్రీ రేంజ్లో పెంచడం జరిగింది. ఫ్రీ రేంజ్లో పెంచినందువల్ల వాటి రుచి పెరుగుతుంది, ఆరోగ్యకరంగా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ బ్యాచ్ రిస్క్ చేయకూడదని చెప్పి లార్జ్ స్కేల్లో వెళ్లకుండా ఒక 1000 బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బయట సప్లై అనేది వద్దనుకొని ఇక్కడ చుట్టుపక్కలలోనే సేల్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలా రుచిగా ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు. ఈ బ్యాచ్ అయిపోయేటప్పటికి ఇంకో బ్యాచ్ ఉండాలని చెప్పి మళ్ళీ వేరే బ్రీడ్ అసీలు సేలం నుంచి తెచ్చేసుకున్నామండి పిల్లలు. ఒక 2500 బ్యాచ్. అవి జస్ట్ ఒక 1 మంత్ షెడ్లో పెంచాల్సి వస్తుంది. ఖచ్చితంగా షెడ్లో అయితే ఉండాలి పిల్లలు. అవి ఎందువల్ల ఉండాలంటే వాటికి బయట వదిలితే సేఫ్టీ అనేది దొరకదు చిన్నపిల్లప్పుడు. ఈ పాములు కానీ, జంగు పిల్లులు అలాంటివి పొలాల్లో తిరుగుతుంటాయి ఆటోమేటిక్గా. వాటి వల్ల షెడ్లో ఉండాల్సి వస్తుంది. వ్యాక్సిన్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఒక 1 నెల రోజులు మాత్రం మేము షెడ్లో పెంచడం జరుగుతుంది. నెల తర్వాత కంప్లీట్గా ఈ 5 ఎకరాల్లో నిమ్మ తోటలో వదిలేయడం జరుగుతుంది. అవి ఇంకా 4-5 నెలలు ఫ్రీ రేంజ్లో పెరుగుతాయి. ఎండాకాలం అనేది మీకు వైరస్లు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం, మంచుకాలం వీటికి వైరస్లు అనేటివి ఎఫెక్ట్ అవుతుంటాయి. కానీ ఫామ్లోకి ఎవరిని బయట వాళ్ళని అనేటి స్ట్రిక్ట్గా అలౌ చేయట్లేదు మేము. మా ఊరి వెటర్నరీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ ఫామ్ రన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వచ్చి గైడెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 2500 పిల్లలు మాత్రం ఒక 1.5 మంత్ అయ్యాయి. ఇంకో 3-4 మంత్స్ పడుతుంది అవి రావడానికి. వాటిల్లో వచ్చి మాకు వచ్చేది 50% మేలు, ఫీమేల్ వస్తాయండి. ఫీమేల్ వచ్చి మేమే ఉండించుకుంటున్నాం పెట్టలు. ఎందుకంటే గుడ్లు పర్పస్,
రీప్రొడక్షన్ చేయడానికి కానీ వాటి పర్పస్ పుంజులు మాత్రం బయటికి మూవ్ చేసుకుంటున్నాం. సేల్ మీట్ పర్పస్ కానీ దేనికి మూవ్ చేసుకుంటున్నాము. పెట్టలు మేమే ఉండించుకొని మేమే ఇంక్యుబేట్ చేసుకొని ఎగ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆర్డర్ ప్రకారం ఎగ్స్ పంపిస్తున్నాము. ఎగ్స్ మేము ప్రొడ్యూస్ చేసుకొని పిల్లని మేము ఇక్కడే పొదగేసుకోవడానికి బాగుంటుంది. ఫ్యూచర్లో పిల్ల అనేది బయట నుంచి తెచ్చుకోకుండా ఇక్కడ మా దగ్గరే మా సొంతంగా ఇంక్యుబేట్ చేసుకొని మేము సొంతంగా ప్రొడ్యూస్ చేసి ఇక్కడే జనరేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాము. 2 కిలోలు 1.25 కిలో రావాలంటే ఇంచుమించు 6 నెలలు పెంచాలండి. 6 నెలలు పెంచాలంటే కంపెనీ ఫీడ్ అయితే మేము ఫస్ట్ ఒక 1 మంతే వాడతాము. ఆ తర్వాత కంప్లీట్గా ఇక్కడ దొరికే పురుగు పుట్ట ఆకులు అవి ఇవి ఇంకా మేము మార్కెట్ నుంచి కొన్ని వేస్ట్ కూరగాయలు అలాంటివి కూడా తీసుకొచ్చి కట్ చేసి వేస్తుంటామండి. వేపాకు పసుపు నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వేస్తుంటాం. వేపాకు వల్ల అది చాలా యాంటీబయాటిక్, ఏదన్నా రోగాలు ఉన్నా కానీ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. బెల్లం నీళ్ళు కల్పిస్తుంటాము. అంటే న్యాచురల్ పద్ధతిలో పెంచుతున్నామండి కంప్లీట్గా చెప్పాలంటే. ఆ న్యాచురల్గా పెరిగినందువల్లే వీటికి డిసీజెస్ కూడా ఎఫెక్ట్ కావు అంత త్వరగా. ఈ ఫ్యూచర్లో కూడా దీన్ని 5 ఏకర్స్ని ఇంటిగ్రేటెడ్ ఫామ్గా మార్చుదాం అనే ఉద్దేశం కూడా ఉంది మాకు. ఇంటిగ్రేటెడ్ ఫామ్ అంటే గుంటలు కూడా తీపిచ్చి చేపలు అనేటివి న్యాచురల్గా పెంచుదాం అనే ఉద్దేశంతో ఉన్నాము. పొట్టేళ్ళు కానీ ఇటువంటివి కూడా కొన్ని తీసుకొని స్టార్టింగ్ కొద్దిగా లెస్ క్వాంటిటీలో ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ ఫామ్లో వచ్చి నేను లేబర్ని ఎవరిని పెట్టుకొని లేబర్ మీద డిపెండ్ అయితే చేయట్లేదండి. 6 మంత్స్ నుంచి నేను ఒక్కడనే మా మదరు వెటర్నరీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేసుకుంటున్నాము. పర్సనల్గా చేసుకున్నాం ప్రతిదీ. క్లీనింగ్ కావచ్చు, ఫీడింగ్ కావచ్చు, డ్రింకర్స్లో వాటరింగ్ కావచ్చు, ఏదైనా మేమే చేసుకుంటున్నాం అండి. వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వీళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తే వాటి మోర్టాలిటీ కూడా ఎక్కువ జరుగుతుంది, డెత్ రేట్ కూడా వేరే విధంగా ఉంటుంది. అందువల్ల సొంతంగా చేసుకోవడానికి డిసైడ్ అయ్యామండి. బిజినెస్ అనేది అంత ఈజీ అయితే కాదు. ఏదో వాళ్ళని చూసి పెట్టేద్దాం వీళ్ళని చూసి పెట్టేద్దాం అనేది గ్రౌండ్లో దిగితే తెలుస్తుంది దాని గురించి ఏంటనేది. ఇప్పుడు మేము గ్రౌండ్లో దిగాం కాబట్టి 6 మంత్స్ మా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. కానీ పౌల్ట్రీ ఫామ్లో నాటుకోడి ఫార్మింగ్ అనేది చాలా బెస్ట్ అని నా ఉద్దేశం అండి. షెడ్స్కి వచ్చి ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేసామండి. ఈ పిల్లలకి ఫీడింగ్కి వీటన్నిటి కూడా 6 monthsలో ఇంకో 10 lakhs ఇన్వెస్ట్ చేసామండి. ఓవరాల్గా 20 lakhs ఖర్చు అయింది. కానీ ఇప్పటికిప్పుడు రిటర్న్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బిజినెస్ అంటే అదే. బిజినెస్లో ఈజీ రిటర్న్స్ ఫాస్ట్ రిటర్న్స్ అనేటివి అది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు. బిజినెస్ అనేది ఒక 1 year 2 years స్టెబిలైజ్ చేసుకుంటేనే దాంట్లోంచి మనం రిటర్న్స్ తీసుకోగలం, లేకుంటే అది అయ్యే పనే కాదు. లేటెస్ట్ టెక్నాలజీకి ఇంకా వెళ్ళలేదండి. కానీ ఫీడింగ్ మాత్రం కంపెనీ ఫీడ్ కాస్టింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను రైతుల దగ్గర కొన్ని ఊర్లకు వెళ్ళి సొద్దలు, మొక్కజొన్నలు, జొన్నలు, ఈ వడ్లు ఇవి సేకరించి సొంతంగా పల్వరైజర్ మిషన్ తెచ్చుకొని మేము సొంతంగా ఆడించుకొని వాటికి ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల గ్రోత్ కూడా బాగుంటుంది, న్యాచురల్గా పెరుగుతుంది. మీరు బ్రాయిలర్ ప్రిఫర్ చేసినా ఇంకోటి ప్రిఫర్ చేసినా నాటుకోడి అయితే ట్రై చేయండి. ఇది ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఎవ్రీ 2-3 అవర్స్కి నేను ఫామ్లో తిరగడం జరుగుతుంది. షెడ్ లోపల పిల్లల దగ్గర తిరుగుతాను, నా ఫామ్ మొత్తం తిరుగుతాను, ప్రతి పూట తిరుగుతాను. ఏదన్నా డల్గా అనిపించినప్పుడు దాన్ని సపరేట్గా పెట్టుకోవడం, మా ఊరి వెటర్నరీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఏదన్నా మెడిసిన్స్ యూస్ చేయడం, యాంటీబయాటిక్స్ అలాంటివి అలా జరుగుతుందండి. నాకైతే ఇంతవరకు వైరస్ల వల్ల ఇబ్బంది అయితే కలగలేదు. కానీ నేను ఎవరినైతే లోపలికి అలౌ చేయట్లేదు, నిర్మోహాటంగా చెప్పేస్తున్నాను. ఏదన్నా కావాలంటే నేను బయటకే తెచ్చిస్తున్నాను, ఎత్తుకొని కోళ్ళు అయితే. లోపలికైతే విజిట్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా స్టాప్ చేశాను. ఎందుకంటే చాలా సెన్సిటివ్ థింగ్ అండి అది నాటుకోడి అనేది. ఒక్కదానికి వైరస్ సోకినా కంప్లీట్గా వాషౌట్ అయిపోతాయి. అటువంటివి చాలా చూస్తున్నాం ఫామ్స్. అందువల్ల నేను ఎంతో కేర్ తీసుకొని ఇది జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, లేదంటే జాబ్లో విసిగిపోయిన వాళ్ళు కావచ్చు, నాటుకోడి ఫామ్ అనేది చాలా బెస్ట్గా ఉంది. ఫామ్ పెట్టుకోవాలన్నా లేదంటే దీని గురించి డీటెయిల్స్ ఎంక్వైరీ చేయాలన్నా నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉంటానండి. నా మొబైల్ నెంబర్ 8121773305 అండి. నేనైతే దీని గురించి గైడ్ చేయడానికి ఎవరన్నా ఫామ్ పెట్టుకోవాలన్నా లేదంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటానండి. పౌల్ట్రీ రంగం అయితే ఎవరన్నా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు నాటుకోడి ప్రిఫర్ చేయడం బెటర్ అండి. నాటుకోడిలో ఒక 4-5 బ్రీడ్స్ అనేటివి ఉన్నాయి. ఆ బ్రీడ్స్ అనేది ఏది బెస్ట్ అనుకొని కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని వేసుకుంటే మాత్రం నాటుకోడి బిజినెస్ చాలా సక్సెస్ అవుతుందండి. ప్రస్తుతం మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తయ్యాయి. కోళ్లను కొన్ని రీటైల్గాను కొన్ని హోల్సేల్గాను అమ్మకం చేయగా కిలో లైవ్ ధర సగటున 300 వరకు పడింది. ఒక్కో కోడిపై 550 నుంచి 600 రూపాయల వరకు ఆదాయం రాగా అందులో 270 నుంచి 280 రూపాయల వరకు ఖర్చయింది. దీంతో కోళ్లపైన
దాణాపైన పెట్టిన 10 లక్షలు వెనక్కి రాగా మరో 3 లక్షలు నికర లాభంగా అందివచ్చింది. పనివారితో పని లేకుండా సొంతంగానే అన్ని పనులు చేసుకుంటున్నారు. సొంతంగా తయారు చేసుకుంటున్న దాణాకు కిలోకు 20 నుంచి 23 రూపాయలు పడుతోంది. 4 నెలల కాలంలో ఒక్కో కోడి 5 నుంచి 5.5 కిలోల దాణా తింటోంది. పనివారి అవసరం తక్కువగా ఉండటం, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో నేరుగా అమ్ముకోగలిగితే నాటుకోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని రైతు చెబుతున్నారు. అయితే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్ అంటువ్యాధులు సోకితే బ్యాచ్ అంతా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. నాటుకోళ్లను పూర్తిగా షెడ్లోనే ఉంచితే దాణాలు ఎక్కువ ఇవ్వటం వల్ల నష్టం వస్తుందని, అదే ఫ్రీ రేంజ్ పద్ధతిలో అయితే దాణా ఖర్చులు తగ్గి రైతుకు పెంపకం లాభిస్తుందని తన అనుభవాలను తెలియచేస్తున్నారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ధాన్యానికి ధరలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ గోదాముల్లో సరుకు నిల్వ ఉంచుకోవచ్చని నెల్లూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు అనిత తెలిపారు. ప్రస్తుతం రబీ ధాన్యం అమ్మకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర దక్కని పక్షంలో ధాన్యాన్ని రైతు బంధు పథకం కింద నిల్వ చేసుకోవచ్చంటూ సూచిస్తున్నారు. జిల్లాలో 8 మార్కెట్ యార్డు గోదాములు ఉన్నాయని 50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం నిల్వ ఉంచుకోవచ్చన్నారు. గోదాముల్లో ఒక్కో రైతు 75 కిలోల బస్తాలు 170 వరకు నిల్వ ఉంచుకోవచ్చన్నారు. నిల్వ ధాన్యంపై 2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. 6 నెలల పాటు ఎటువంటి వడ్డీ ఉండదని, 6 నెలలు దాటితే పావలా వడ్డీ చెల్లించాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మన జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు వాళ్ళు ఇమీడియట్గా మాకు సంబంధించిన గోడౌన్స్లో స్టోర్ చేసుకుని వారు పెట్టుకున్న ధాన్యం మీద 75% వరకు లోన్ పొందే సౌలభ్యం డిపార్ట్మెంట్ వారు కల్పించి ఉన్నారు. మనకు సంబంధించిన 8 కాన్స్టిట్యున్సీస్లో కూడా మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. మార్కెట్ యార్డ్స్లో గోడౌన్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. మొత్తం జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్స్ ఉన్నాయి. వాటిలో 25,000 మెట్రిక్ టన్స్ ఓన్లీ మనం ఆర్బీపీ కోసమే ఖాళీగా ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు 160 మంది రైతులు మా గోడౌన్లలో వాళ్ళ సరుకుని నిల్వ చేసుకుని ఉన్నారు. 180 రోజుల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా అమౌంట్ ఇవ్వబడుతుంది. 2 లక్షల వరకు మీకు అమౌంట్ ఇవ్వబడుతుంది. 180 రోజులు దాటాక 270 రోజుల వరకు మినిమం పావుల వడ్డీతో ఆ అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధర లేని పక్షంలో లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. మన జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీకి సెక్రటరీస్ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గోడౌన్స్కి ప్రతి సంవత్సరము మేము ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ సౌలభ్యం కూడా మార్కెట్ యార్డ్స్లో అవైలబుల్గా ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.